జిఎస్ఎల్వి F-16 రాకెట్ ప్రయోగానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. తిరుపతి జిల్లాలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి ప్రయోగం చేపట్టనున్నారు. నాసా, ఇస్రో సంయుక్తంగా నైజార్ ఉపగ్రహాన్ని కక్షలోకి పంపనున్నాయి. రాకెట్ ప్రయోగానికి ఇవాళ కౌంట్ డౌన్ ప్రారంభమవుతోంది. బుధవారం సాయంత్రం 5:40 జిఎస్ఎల్వి F-16 డింగిలోకి దూసుకెళ్లనుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ ఫోన్ లైన్లో అందిస్తారు. సునీల్, జిఎస్ఎల్వి F-16 రాకెట్ ప్రయోగానికి ఎలాంటి ఏర్పాట్లు పూర్తయ్యాయి? సోనీ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుండి రేపు జిఎస్ఎల్వి F-16 రాకెట్ ద్వారా నిసార్ ఉపగ్రహాన్ని అయితే శాస్త్రవేత్తలకు నింగిలోకి పంపనున్న పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి కూడా శాస్త్రవేత్తలు నిన్న మాట్లాడిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఏదైతే ఉపగ్రహాన్ని నింగిలోకి పంపనున్నారో ఆ ఉపగ్రహం వల్ల ప్రయోగాలు ఏంటి కూడా చెప్పిన పరిస్థితి అయితే దాదాపుగా నెలకొందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ ఉపగ్రహం ద్వారా భూ పరిభ్రమంలో వస్తున్న మార్పులు, భూగోళంలో ఏం జరుగుతుందో రోజు ఒకసారి స్కానర్ తో సమగ్ర సమాచారాన్ని అరచేతిలో పెట్టుకునేందుకు రూపకల్పన చేసిన ఓ అద్భుతమైన రాకెట్ ప్రయోగం అని కూడా శాస్త్రవేత్తలు అయితే ఇప్పటికే చెప్పిన పరిస్థితి ఉంది. అయితే ఇస్రో, నాసా రెండు కలిసి రూపకల్పన చేసిన నిసార్ ఉపగ్రహానికి ఇప్పటికే కూడా అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే రేపు సాయంత్రం 5:40 ఉమ్మడి నెల్లూరు జిల్లా సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుండి శ్రీహరికోట 2వ ప్రయోగ నివేదిక నుండి కూడా ఈ జిఎస్ఎల్వి F-16 రాకెట్ నైతే ఈ రాకెట్ నైతే ప్రయోగించనున్న పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఇస్రో శాస్త్రవేత్తలు మొదటి అసెంబ్లింగ్ బిల్డింగ్ లో రాకెట్ అనుసంధాన పనులను వేగంగా ఇప్పటికే పూర్తి చేశారని కూడా చెప్పాలి. నిసార్ ఉపగ్రహం ప్రయోగం జూన్ నెలలో జరగాల్సి ఉండగా PSLV 61 విఫలమైన నేపథ్యంలో ఈ ప్రయోగం అయితే వాయిదా పడిందని కూడా శాస్త్రవేత్తలు అయితే చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అయితే నిసార్ డ్యూయల్ రాడార్ సిస్టమ్ కలిగి ఉంది. అయితే S-బ్యాండ్ సింథటిక్ ఎపర్చర్ రాడార్ ను కూడా ఇస్రో L-బ్యాండ్ సింథటిక్ ఎపర్చర్ రాడ్ ను కూడా ఈ ఉపగ్రహంలో నాసా అయితే రూపొందించిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇది మేఘాలను దాటిన తర్వాత దీనికి సంబంధించి సెంటీమీటర్ స్థాయిలో కూడా భూమి కదలికలను అయితే స్కాన్ చేసి పంపిస్తుందని కూడా ఇప్పటికే శాస్త్రవేత్తలు చెప్పిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి కూడా ఈ రోజు 2:10 కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది. కౌంట్ డౌన్ స్టార్ట్ అయిన అనంతరం 27 గంటల అనంతరం కూడా రేపు సాయంత్రం 5:40 అయితే జిఎస్ఎల్వి 16 అయితే నింగిలోకి అయితే పంపనున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపిన పరిస్థితి అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సునీల్.